అందరికీ నమస్కారం. గత 2 రోజుల కిందట వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అన్నా క్యాంటీన్ ఏముంది, అన్నా క్యాంటీన్ ఎవరికి ఉపయోగం ఉంది అని చెప్పి మాట్లాడతాను. మీకు నిజంగా మీకు నైతిక విలువలుంటే ఒకసారి అన్నా క్యాంటీన్ ని సందర్శించండి, భోజన సౌకర్యాల గురించి తెలుసుకోండి. అదే విధంగా ఈరోజు 5 రూపాయలకు ఉదయం టిఫన్, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలు, సాయంత్రం భోజనము 5 రూపాయలు పెడుతున్నారంటే పేద ప్రజలకు, మరీ ముఖ్యంగా రైతులకు, బడుగు బలహీన వర్గాలకు ఎంతో మందికి ఆకలి తీరుస్తున్నటువంటి అన్నా క్యాంటీన్. రైతులు మండలానికి సంబంధించినటువంటి అధికారుల దగ్గరికైనా, జిల్లాకు సంబంధించినటువంటి అధికారులకైనా, ఏదైనా ఇతరుల పనుల మీద మండల కేంద్రంలోకి కానీ జిల్లా కేంద్రంలోకి కానీ వస్తే పేదవారు ఎలా ఉంటారో మీకంటే తెలియదు. వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులతో ఛార్జీలకు మాత్రమే కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఒక పూట అన్నం కూడా తినుకోకుండా వాళ్ళ పిల్లల్ని చదివించుకునేదానికి ఉపయోగపడుతుంది అనుకుంటే రోజుల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరుతో ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. ఈ క్యాంటీన్ లో ఎంతో మంది మీరు చూడండి, వృద్ధులైనా, వికలాంగులైనా, పేదలైనా, రైతులైనా, మహిళలైనా, కార్మికులైనా ఎంతమంది భోజనం చేస్తున్నారో, వాళ్ళ కడుపు నింపుతున్నారంటే ఇది నిజంగా ఎన్నో జన్మలు చేసినటువంటి పుణ్యఫలం ఆ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికైనా, మా యువ నాయకులు నారా లోకేష్ గారికైనా కూడా దక్కుతుంది. ఇంతమందికి అన్నం పెడుతున్నటువంటి అన్నా క్యాంటీన్ నిజంగా పేదలకు ఇది ఒక వరం. క్యాంటీన్ల కింద కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడతారు. నిజంగా మీకు బుద్ధి జ్ఞానం ఏదైనా ఉందంటే క్యాంటీన్ల జోలికి దయచేసి రావద్దండి. ఇది మీకు మంచి పద్ధతి కూడా కాదు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టడమే తెలుగుదేశం ప్రభుత్వ ధ్యేయం. 10 మంది బాగుండాలా, ప్రజలు బాగుండాలా, బడుగు బలహీన వర్గాలకు వస్తున్నటువంటిది క్యాంటీన్.